బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించాలని ఒక సిద్ధాంతిగా ఒక పర్టికులర్గా చేస్తూ వెళ్తూ ఉంటాం. కానీ అనుకోని కారణాల వల్ల ఆ రోజు వెలిగించలేని వాళ్ళు మళ్ళీ ఈ కార్తీక మాసంలో ఎప్పుడు వెలిగించవచ్చు అంటారమ్మా? ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజు చేస్తే బాగుంటుంది. నిజానికి ఇప్పుడు చెప్తా, ఏ రోజుకి ఆ రోజు దీపాలు వెలిగించటం కుదరని వాళ్ళు ఎక్కడన్నా మిస్ అయిన దాన్ని కంప్లీట్ చేయడానికి కదా 365 ఒత్తులు వెలిగిస్తారు. ఆడవాళ్ళకు కుదరదు, ఏదో కారణంగా. దీనికోసం ఆరోగ్యాన్ని చెడగొట్టుకోలేరు కదా. మరి ఈ లోపల మృతాశౌచమో జాతాశౌచం అంటే మైలో పురుడో ఏవో రావచ్చు, పొరుగురు వెళ్ళొచ్చు, ఇంకో ఇబ్బంది కావచ్చు, వెలిగించలేరు కదా. పొద్దున వెలిగించలేకపోతే సాయంకాలం వెలిగించుకోవచ్చు, సాయంకాలం వెలిగించుకోలేకపోతే పౌర్ణమి మిగిలి ఉంటే మర్నాడు వెలిగించుకోవచ్చు, అంతే కదా. సాధారణంగా పొద్దునే వెలిగిస్తారు. ఇది క్షీరాబ్ది ద్వాదశేమో సాయంకాలం వెలిగిస్తారు, పౌర్ణమికేమో తెల్లారుజామున వెలిగిస్తారు. అయితే దీనికి ఈ మధ్య ప్రతిదానికి అవకాశం లేనటువంటి వాళ్ళకు సౌకర్యం ఇచ్చే పద్ధతి మన సంప్రదాయంలో ఉంది గనక తృప్తి, మనకి తృప్తి కలిగించటం కోసం ఏదో ఏకాదశి నాడు కూడా వెలిగించుకోండి అని చెప్తున్నారు. ముందరే మనకి ఇబ్బంది వస్తుంది అని తెలిసే సూచనలు ఉంటాయి. ఉదాహరణకి అమ్మాయికి డెలివరీ ఒక 4-5 రోజులు అటు ఇటుగా అన్న టైంకి వస్తుంది కదా, లేదా ఆడవాళ్ళకు వచ్చే ఇబ్బంది, ఇట్లాంటివి ముందే తెలిస్తే క్షీరాబ్ది ద్వాదశి నాడే వెలిగించేసుకుంటారు చాలా మంది. ఇప్పుడు కుదరదు అని ముందర ఊహ తెలిసే ఉన్నాయి కదా. కొన్నిసార్లు ఇంటికి పొరుగురు వెళ్ళాల్సి రావచ్చు, ఏదో పెళ్లికి. అదేం విచిత్రం, కార్తీక మాసం అంతా పెళ్లిళ్ళే, ఉపవాసాలు ఉంటామా, భోజనాలు చేస్తామా? అవునమ్మా, అవునా, పెళ్లిళ్ళే. అసలు 45 లక్షల చిల్లర పెళ్లిళ్ళు ఉన్నాయంటమ్మా ఈ 2 నెలల్లో, ఈ నవంబర్ డిసెంబర్ లో. 45 lakhs మన ఇండియాలో. మరి అట్లాంటప్పుడు మనం ముందరే తెలుస్తుంది కదా పెళ్లికి వెళ్ళాలి అని. అట్లాంటప్పుడు తెలిసిందే గనక క్షీరాబ్ది ద్వాదశి నాడే తెల్లారుజామున వెలిగించేసుకుంటారు చాలా మంది. లేదంటే ముందర చతుర్దశి నాడు వెలిగించుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తెలిస్తే, తెలియకుండా ఆలస్యం అయితే మాత్రం ఏకాదశి నాడు వెలిగించుకుంటే పర్వాలేదు అని చెప్పారు. మీరెప్పుడు మనిషికో వత్తు వెలిగించక్కర్లేదు, ఇంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఆ 365 వత్తులు వెలిగిస్తే చాలు అంటారు, అంతేనా? అంతే ఫాలో అవ్వాలి? అట్లా ఏం లేదమ్మా. ఇది ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించుకుంటారు. తేడా ఉంది. ఏంటంటే ఇంటి యజమాని దీపం పెడతాడు కదా, నేను పెట్టుకోలేదని ఫీలింగ్ ఉండొచ్చు నాకు. ఇంట్లో 4 కోడళ్ళు, కూతుళ్ళు, మనవరాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ అనుకుంటారు కదా మేము చేయలేకపోయామే అని. అట్లాంటి వాళ్ళందరూ ఎవరెవరు అనుకున్నారో వాళ్ళంతా విడివిడిగా వెలిగించుకోవచ్చు. వెలిగించుకోకపోయినా దండం పెట్టుకున్నా చాలమ్మా. మరి ఇంట్లో అమ్మ ఉంది, అత్తగారో ఉంది, ఆవిడ వెలిగించింది, మిగిలిన వాళ్ళందరూ వచ్చి దాంట్లో కొంచెం నూనె వేసి దండం పెట్టేసుకుంటే అందరూ వెలిగించిన ఫలితమే వస్తుంది. లేదు, ఈ మధ్య కాలంలో యూనిటీ లేదు కదా మనకి, అంచేత విడివిడిగా ఫీల్ అవుతున్నాగా, అంచేత విడిగా వెలిగించుకుంటాం. కానీ మనం చేత్తో వత్తి చేసుకొని పెడితేనే ఎక్కువ ఫలం అంటారు. చేత్తో ఇట్లా చేయరమ్మా, ఇట్లా చేస్తారు. ఇట్లా పత్తిలా పుచ్చుకుని ఈ 3 వేళ్ల మధ్య నుంచి పత్తి తీసి ఇలా 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 తిప్పుతూ చక్కగా దారంలాగా దానికి వడి అంటారు, మెలికి తిరుగుతుంది. ఆ మెలికి తిరుగుతూ వచ్చిన దాన్ని తీసి ఈ 3 వేళ్లకి ఇట్లా చుట్టి ఇట్లా తిప్పుతారు. అది ఒత్తి చేసే పద్ధతి. ఇది అడ్డ ఒత్తి. బొడ్డు ఒత్తేమో ఇలా పత్తి తీసి దీన్ని ఇలా అంటే కింద చిన్న మొగ్గలాగా ఉండి పైన కాడుస్తుంది. అట్లాంటి 3ని కలిపి మళ్ళీ కొంచెం పత్తి పెట్టి ఇట్లా తిప్పుతారు. అది బొడ్డు ఒత్తి. సరే, మామూలుగా అందరూ చేసేది ఇది. ఈ మధ్య రకరకాల ఒత్తులు వస్తున్నాయి. 8 ఇలా ఈ బొడ్డు ఒత్తుల్లో మధ్యలో 3 ఉంటాయన్నామే, ఆ 3ని 8 పెట్టి దాన్ని కమల ఒత్తులని అనేక రకాలు నేను ఈ మధ్య చూశాను. ఈ 365 ఒత్తులమ్మా తీసుకోండి, నాకు ఇంత చిన్న ఒత్తి ఇచ్చారు నాకు. అది 3 ఉన్నాయి ఇటు అంటే 365 పోగులు వేసేసి ఒక ఒత్తి చేసేసారు. అదే అమ్మ, ఇప్పుడు 15th వరకు జనరల్ గా ఫస్ట్ 15 days అంటే కార్తీక పౌర్ణమి వరకే విశేషంగా చేసుకుంటారు. ఆ తర్వాత కూడా విశేషంగా చేసుకోవాల్సిన రోజులు ఏమైనా ఉన్నాయా కార్తీక మాసంలో, ఇట్లా ఏకాదశితో పాటుగా? ప్రత్యేకంగా ఏం లేవమ్మా. గోవత్స ద్వాదశి అనేది ఒకటి చేస్తారు అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఫస్ట్ 15 రోజులే ముఖ్యంగా. ఆ తర్వాత చివరికి పోలీస్ వర్గానికి వెళ్లే రోజు అమావాస్య, అంతే.
సో పోలీస్ వర్గంతో కార్తీక మాసం ఎండ్ అవుతుంది. అవునమ్మా. ఎంతో పుణ్యాత్మురాల్లో ఆవిడని ఒకసారి గుర్తు చేసుకుందాం అమ్మాయి. తప్పనిసరిగానమ్మా. ఇది ఒక ఆవిడ కోడళ్ళు ఉన్నారు. ఎందుకో పెద్ద కోడళ్ళు అంటే ఇష్టం, చిన్న కోడలు అంటే పెద్ద చులకన. రివర్స్ ఉండాలి కదా అమ్మా, ఎక్కడైనా చిన్న కోడల్ని ఎక్కువ ఇష్టపడతారు, పెద్ద ఇక్కడ అలా ఉంది, కోడళ్ళకి బాధ్యత ఎక్కువ. ఇక్కడ ఎందుకో తెలియదు అట్లా. మరి అయితే ఏం చేస్తుంది ఆవిడ, నువ్వు ఇంట్లో ఉండు మాతో రావద్దు అని చెప్పి వీళ్ళు తెల్లారుదామన గోదావరికి వెళ్ళిపోయేవారు అత్తగారు కోడళ్ళు. ఈ అమ్మాయిని రానిచ్చేవారు కాదు నది స్నానానికి. నదీ స్నానానికి అంటే కార్తీక మాసంలో నదీ స్నానం దీపం వేద ప్రధానం. అయితే ఈ అమ్మాయి ఏం చేసేదంటే వాళ్ళు అలా వెళ్ళగానే బావి దగ్గరే ఇదే గోదావరి అనుకుని స్నానం చేసేది. చేసి మరి దీపం వెలిగించటానికి ఒత్తి నూనె ఇలాంటివి ఉండవుగా, అందుకని చెట్టుకున్నటువంటి పత్తికాయల నుంచి వచ్చిన కాస్త పత్తి తీసి ఒత్తిలాగా చేసి మజ్జిగ చేసిన కవ్వానికి ఉన్నటువంటి వెన్నకి దీన్ని ఇలా తిప్పేది. అది కొంచెం ఉంటుంది కదా వెన్న, దాంతో దీపం వెలిగించి తులసిమ్మ దగ్గర పెట్టి మళ్ళీ దూరం నుంచి వచ్చే వాళ్ళకి కనపడకుండా ఉండడానికి దాని మీద బియ్యం వాడేసే బుట్ట అని ఉంటుంది. అంటే వెదురు బుట్టలు ఉంటాయి, దాంట్లో బియ్యం గడికి అందులో పోస్తే నీళ్ళన్నీ కారిపోతాయి, అది తీసుకెళ్లి ఎసట్లో పోసుకుంటారు. ఆ వెదురు బుట్ట దాని మీద బొర్లించేది. అత్తగారు అలా దూరంగా కనపడంగానే మళ్ళీ దీపం దూరానికి కనపడుతుందిగా, అందుకని బొర్లించేది అనమాట. అక్కడ వాళ్ళు వస్తున్న అలికిడి కాగానే ఇవన్నీ తీసి అక్కడ పెట్టి తన గుట్టు చప్పుడు కాకుండా దుప్పటి ముసుగు పెట్టు పడుకునేది. ఇట్లా అయిపోయింది. ఇట్లా చేసింది. చివరి రోజున నెల అయిపోయిన తర్వాత కార్తీక దీపాలు దాంట్లో వదులుతారు కదా, గోదావరి జిల్లాలో చాలా ప్రసిద్ధిది. నదిలో వదులుతూ ఉంటే ఆ వదులుతున్నటువంటి వాళ్ళకి పోలి స్వర్గానికి వెడుతూ విమానంలో కనపడింది. దీని పేరు పోలి ఆఖరి కోడల పేరు కనపడింది. అయ్యో మా కోడలే మమ్మల్ని కూడా తీసుకెళ్ళి, మా కోడలతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళమని వెళ్ళడితే మీరెవరూ రావడానికి వెళ్ళలేదని వాళ్ళు పైగా కావాలని కిందగా వెళ్ళిందట దేవదూతలు విమానం తీసుకెడితే. విమానం పట్టుకునే ప్రయత్నం చేస్తే తోసేశారట. తోసేసి మీరు ఆవిడ్ని ఒక పుణ్యకార్యం చేయకుండా అడ్డం పడ్డారు గనక మీరు పాపులు, మీరు చేసిన దానికి మీకేం పుణ్యం రాదు, ఉన్నంతలో చేసింది గనక ఆవిడికి పుణ్యం వచ్చింది అని చెప్తారు. కథ ఇదే అయినా దీని నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉందమ్మా. ఏమంటే నేనొక్కతినే పుణ్యాన్ని సంపాదించుకోవాలి అనుకోకూడదు. ఇతరులు కూడా పుణ్యం సంపాదించుకునే వెసులుబాటు కలిగించాలి. ఒకవేళ నాకు కుదరకపోతే ఇంకోళ్ళన్నా దానికి ప్రోత్సహిస్తే చాలు. అందుకే చెప్తారు మధ్వులలో ఏకాదశి చాలా బాగా చేస్తారమ్మా. మధ్వ సంప్రదాయంలో ఇంట్లో ముసలమ్మలు ఉంటారు, వాళ్ళు లేచి స్నానం చేసే పరిస్థితిలో ఉండరు తెల్లారుజామున. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో వాళ్ళని లేపుతారు. లేపి వాళ్ళు ఆ ఏకాదశి స్నానం చేయడానికి వాళ్ళని ప్రోత్సహిస్తారు. అది వాళ్ళు చేసేటటువంటి సహాయం. దానివల్ల వాళ్ళకి ఏకాదశి స్నాన ఫలం లభిస్తుంది. మరి అంటే చెప్పి వాళ్ళ చేత చేయిస్తే వాళ్ళకి ఎంత ఫలితం లభించిందో, చేద్దాం అనుకున్న వాళ్ళకి అడ్డం పడితే ఏమవుతుంది, అంత ఫలం పోయినట్టే కదా. అది వాళ్ళు చేసినటువంటి పని. అందువల్ల వాళ్ళకి ఎవ్వరికీ కూడా స్వర్గానికి వచ్చే అధికారం లేదు. నెల రోజులు గోదావరి స్నానం చేసి దీపాలు పెట్టి నైవేద్యాలు పెట్టి ఇన్ని చేసినా వాళ్ళకి లేదు. ఈ అమ్మాయి ఇవేమీ లేకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉన్నంతలో చేసింది భక్తితో. అందులో ఆవిడకున్నటువంటిది భక్తితో చేసింది గనక ఆవిడకి లాభం. గోదావరి స్నానం చేయలేదని దిగులు లేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, గోదావరికే వెళ్ళక్కర్లేదు. మరి అంటే అసలు వెళ్ళొద్దని కాదు, అవకాశం ఉంటే మానేయమని కాదు. అవకాశం లేనప్పుడు గోదావరి లేదు కనుక నేను ఎందుకు తెల్లారుజాము స్నానం చేయాలి అని అనుకోకూడదు. మనం చాలా సార్లు అట్లాగే అనుకుంటాం కదా, ఫలాంది లేదు కనుక నేను పూజ చేయను, అగరొత్తులు లేవు గనక ఇవాళ దీపం ఉంది దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టుకోను, నూనె అయిపోయింది కనుక పూజ చేయను, ఇలాంటివి ఉంటాయి కదా. ఏం లేదు, ఏ ఉన్నా లేకపోయినా చేయాలి, ఏర్పాట్లు చేసుకోవాలి. వీలు కానప్పుడు ఏమీ లేకపోయినా చేసుకోవాలి. అలా ఉన్నంతలో చేస్తే భగవంతుడు మెచ్చుతాడు, భక్తికి మెచ్చుతాడు తప్ప నువ్వు ఎంత ఆర్భాటంగా చేసావన్న దానికి కాదు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎస్. సో ఈ వీడియోలో మనము 365 ఒత్తులు ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజు వెలిగించలేకపోతే ఏ రోజు వెలిగించుకోవచ్చు, అలాగే పోలీస్ వర్గం కథ కూడా తెలుసుకున్నాం. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.